చిన్నస్వామి స్టేడియంలో ఒక అద్భుతమైన షో అయితే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఎప్పుడూ లేని విధంగా డబుల్ సూపర్ ఓవర్ అయితే మొట్టమొదటిసారి జరిగింది. అండ్ రిజల్ట్ డబుల్ సూపర్ ఓవర్లో గెలిచిన మొట్టమొదటి టీంగా ఇండియా చరిత్రలో నిలిచిపోయింది. అసలు ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క పోరాట పటిమకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏమన్నా కాంపిటీషన్ ఇచ్చారా వాళ్ళు? మ్యాచ్ను టై చేసి నెక్స్ట్ జరిగిన సూపర్ ఓవర్ని కూడా టై చేసి మ్యాచ్ను డబుల్ సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్లారంటే వాళ్ళు ఎంత పట్టుదలతో ఆడారో అర్థమవుతుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియాకి ఆశించిన స్టార్ట్ అయితే లభించలేదు. 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో మునిగిపోయింది. ఓపెనర్ జైస్వాల్ అవుట్ అయిన వెంటనే కోహ్లీ, శాంసన్, శివం దూబే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. కోహ్లీ, శాంసన్లు అయితే డకౌట్స్. మరి పవర్ ప్లే కూడా అవ్వలేదు. ఒక పక్క రోహిత్ ఒక్కడే నిలిచినా తనకి సపోర్ట్గా ఎవరో నిలవలేకపోతున్నారు. కష్టాల్లో తోడుండేవాడే నిజమైన ఆటగాడు అన్నట్టుగా అలాంటి సమయంలోనే వచ్చాడు రింకు సింగ్. రోహిత్కి తోడుగా చివరి వరకు నిలిచాడు. బ్యాటింగ్లో కాస్త సెట్ అవ్వడానికి టైం పట్టినా చివరికి అగ్రెసివ్ నాక్తో అద్భుతమైన స్టైల్లో బ్యాటింగ్ ముగించారు. 15 ఓవర్లకి టీమిండియా చేసిన స్కోరు 109 పరుగులు. ఇలాంటి సమయంలో ఎవరైనా 150 లేదా మహా అయితే 160 కొడతారంతే అనుకుంటాం. కానీ ఎవరి ఊహకి అందని రీతిలో 160 కాదు కదా, ఏకంగా 212 పరుగులు చేశారు. అంటే చివరి 5 ఓవర్లలో వీళ్ళిద్దరూ కలిపి 103 పరుగులు చేశారు. లాస్ట్ ఓవర్ అయితే హైలైట్. అసలు 19 ఓవర్లకు 176 పరుగులతో ఉన్న టీమిండియా వీళ్ళ దెబ్బకి 200 మార్కును సైతం దాటేసి 212 పరుగుల భారీ టార్గెట్ను ఆఫ్ఘనిస్తాన్ ముందు ఉంచారు. నిజంగా ఈ మ్యాచ్లో మెయిన్ పిల్లర్ వచ్చేసి కెప్టెన్ రోహిత్ శర్మ. అసలు ఏం ఇన్నింగ్స్ ఆడాడు. 69 బంతుల్లో 11 4లు, 8 సిక్సర్ల సహాయంతో 121 పరుగులు చేశాడు. రోహిత్కి టీ20లో ఇది 5వ సెంచరీ కావడం విశేషం. టీ20లో 5 సెంచరీలు బాది టాప్ పొజిషన్లో నిలిచాడు. రోహిత్తో పాటు రింకు సింగ్ 39 బంతుల్లో 2 4లు, 6 సిక్సర్ల సహాయంతో 69 పరుగులు చేశాడు. లాస్ట్ ఓవర్లో చివరి 3 బాల్స్కి 3 సిక్సర్లు మోగించాడు రింకు. మొత్తానికి ఆ ఓవర్లో నో బాల్తో కలిపి 36 పరుగులు వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఆఫ్ఘాన్ జట్టు ఇండియన్ బౌలింగ్ను ఒక ఆట ఆడుకున్నారు. ఈ మధ్యకాలంలో ఎలాంటి టీం కూడా ఇండియన్ బౌలింగ్ యూనిట్ను ఎంత సునాయాసంగా ఎదుర్కొంది లేదు. అలాంటిది ఆఫ్ఘాన్ టీం 213 పరుగుల టార్గెట్ను ఎలా చేస్తారులే అనుకున్నాం. కానీ వాళ్ళు ఏంటో అనేది అది వాళ్ళు టీ20లో ఎంత డేంజరో ప్రూవ్ చేశారు. 212 పరుగుల్లో చేసి స్కోర్ను ఈక్వల్ చేశారు. వాళ్ళ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు షాట్లు కొట్టారు. వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీస్ కొట్టేశారు. అండ్ గుల్బాదిన్ నైబ్ కూడా హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ను గెలిపించేంత పని చేశాడు. అసలు వీళ్ళకి వచ్చిన స్టార్ట్ చూస్తే మ్యాచ్ గెలిచేలాగే కనిపించారు. కానీ వాషింగ్టన్ సుందర్ వీళ్ళ జోరుకి బ్రేకులు వేస్తూ ఉండేవాడు. చివరి 2 ఓవర్లకి 36 పరుగులు అవసరం కాగా గుల్బాదిన్ నైబ్ చక్కటి బ్యాటింగ్తో స్కోర్ను టై చేయగలిగాడు. దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్కి దారితీసింది. చివరిసారిగా టీమిండియా 2020లో న్యూజిలాండ్పై సూపర్ ఓవర్ ఆడింది. అండ్ రోహిత్ శర్మ యొక్క అద్భుతమైన 2 సిక్సర్లతో ఆ మ్యాచ్ను గెలిపించాడు. ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. అండ్ సేమ్ అలానే జరిగింది ఈ మ్యాచ్లో కూడా. ముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ టీం 16 పరుగులు చేసి మంచి టోటల్ అయితే టీమిండియా ముందు ఉంచారు. అసలు ఈ మ్యాచ్లో ఆఫ్ఘాన్ టీం తరఫున మరో హీరో వచ్చేసి మహమ్మద్ నబీ. తన వల్లే టీమిండియా ముందు 17 పరుగుల టార్గెట్ని సెట్ చేయగలిగింది ఆఫ్ఘాన్ టీం. ఈ టార్గెట్ను టీమిండియా తరఫున రోహిత్ ఒక్కడే స్కోర్ చేసేశాడు. బట్ ఈసారి కూడా స్కోర్స్ ఈక్వల్ అవడంతో మొట్టమొదటిసారి ఇంటర్నేషనల్ క్రికెట్లో డబుల్ సూపర్ ఓవర్ నిర్వహించడం జరిగింది. ఈసారి ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 11 పరుగులు మాత్రమే చేయగలిగింది. అది కూడా రోహిత్ శర్మ బ్యాట్ నుంచి వచ్చినవే. నిజంగా రోహిత్ శర్మ వర్సెస్ ఆఫ్ఘాన్ టీం అన్నట్టుంది ఈ మ్యాచ్ సినారియో చూస్తే. బ్యాటింగ్ భారమంతా రోహిత్ ఒక్కడే మోసాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన ఆఫ్ఘాన్ టీం పని 3 బంతుల్లోనే ముగిసిపోయింది. రోహిత్ సర్ప్రైజింగ్లీ రవి బిష్నాయ్ చేత బౌలింగ్ చేయించాడు. రిజల్ట్ ఫస్ట్ బాల్కే వికెట్ అండ్ సెకండ్ బాల్కి సింగిల్, థర్డ్ బాల్కి వికెట్. కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఈ మ్యాచ్ను కోల్పోయారు ఆఫ్ఘనిస్తాన్ టీం. మొత్తం మీద ఈ సూపర్ ఓవర్లో కూడా టీమిండియాకి తిరుగులేదు. ఇప్పటికొచ్చి టీమిండియా 1 సూపర్ ఓవర్లో కూడా ఓడిపోయిన సందర్భం లేదు. ఈ విజయంతో టీమిండియా ఆఫ్ఘాన్ను వైట్ వాష్ చేసింది. టీమిండియా టీ20లో వరుసపెట్టి సిరీస్ను నెగ్గుకుంటూ వస్తుంది. ఇక రోహిత్ శర్మకి కెప్టెన్గా టీ20లో ఇది 42వ విక్టరీ కావడంతో ధోని రికార్డును ఈక్వల్ చేశాడు. 2 డకౌట్ల తర్వాత ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీతో బ్రిలియంట్ కంబ్యాక్ ఇచ్చాడు. తన అద్భుతమైన ఇన్నింగ్స్ వల్ల ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. శివం దూబేకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ను లైవ్లో ఎంతమంది చూసారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.